చెప్తున్నారు దాదాపు ప్రతి విషయంలో అవినీతి చేశారు. దట్టు మీరు చెప్తున్నారు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు. ఆ ఉద్యోగాలు ఏదో ఊరికే నామకే వస్తే ఇచ్చారు తప్పించి వాళ్ళకి ఎటువంటి రక్షణ కానీ ఒక జీవో కానీ ఏం లేదు. ఇదంతా కూడా ఒక పెద్ద స్కామ్ తప్ప ఏం లేదంటున్నారు గురునాథం గారు. మరి ఏమంటారు మీరు లక్ష్మణ్ గారు దీని గురించి కంక్లూడ్ చేయండి మీరు. సాయి గారు, వాలంటీర్లు ఏవైతే 2,60,000 వాలంటీర్లు ఇచ్చామో వాళ్ళని వీళ్ళు ఉద్యోగ భద్రత కల్పిస్తాము. ఇంటి దగ్గర ఉండే మీరు నెలకి 50,000 మేము ఇచ్చిన 10,000 కాకుండా నెలకి 50,000 అదనంగా సంపాదించుకున్న నైపుణ్యం గల స్కిల్స్ మీకు డెవలప్మెంట్ అయ్యేలాగా మీకు తరబేతిస్తామని చెప్పుకున్నా. ఎందుకు వాళ్ళకి ఇది మీరు ఉద్యోగం భద్రత ఎందుకు కల్పించలా? సరే, జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ సోర్సింగ్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్యోగ భద్రత కల్పించలేదు అనుకుందాం కాసేపు. మీరు ఇచ్చారు కదా హామీ, మీరు ఉద్యోగ భద్రత కల్పించాలి కదా. మీరు వాళ్ళకి నెలకి మీరు ఇచ్చినటువంటి 10,000 కాకుండా అదనంగా 50,000 60,000 సంపాదించే నైపుణ్యం మీకు తరబేతిస్తామన్నారు. ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? నిరుద్యోగులకి మేము ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎందుకు ప్రతి నెల నిరుద్యోగులకి మీరు నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వట్లా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా. ఈ సంవత్సర కాలంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు మీరు? ఈ సంవత్సర కాలంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? సార్ సాయి గారు చెప్పండి. మన ఇలా అసెంబ్లీ సాక్షిగా మా ఎమ్మెల్సీ ఒక ఆయన ప్రశ్న అడిగారు. ఏమని 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు కదా, ఎక్కడ ఇచ్చారు, ఏ కంపెనీల ద్వారా ఇచ్చారు, మీరు ఎక్కడ క్రియేట్ చేశారంటే అంతకు ముందు ఎవరితో చదివించారంటే ఈ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సాక్షాత్ గవర్నర్ చేత చదివించారండి. 4 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాం వచ్చిన 10 నెలలని. దానికి మేము ప్రశ్న వేస్తే ఇది ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మేము ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. అంటే అక్కడ కూడా అబద్ధమే, గవర్నర్ చేత కూడా మాట్లాడించడం అబద్ధమే. మీరు ఒక్క ఉద్యోగం కూడా క్రియేట్ చేయకుండా 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చానన్నారు. ఒక్క పెట్టుబడులు తీసుకురాకుండా పెట్టుబడులు అన్నారు. మొన్న ఒక దావోస్ వెళ్ళి చలికాలంలో జలకాటలు ఆడి అక్కడ సెల్కేమో ఆ డోర్ పగిలిపోయిందంట. పాప సెల్కి వణుకుపోయి దుప్పటి మీద దుప్పటి మంచం మీద మంచం వేసి పైన ఒకటి కింద లక్ష్మణ్ గారు కనీసం వెళ్ళారు కదండి. మీ అంత గతంలో మన గుడ్డు మంత్రి లాగా వెళ్ళకుండా అయితే లేరు కదా, చలి ఎక్కువ ఉంటుందని చెప్పి. సాయి గారు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మా ఐటీ మినిస్టర్ వెళ్ళారు, మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు. మేము అన్నదేనంటే అక్కడికి వెళ్ళి మాట్లాడేది ఏదంటే ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఏపీ, ఇదే TV5 అన్నారు. అక్కడికి వెళ్ళి థాయ్ మసాజ్ చేసుకుని వచ్చారంట. ఏంటి నాకు అర్థం కావట్లా, ఏం మాటలు. మీరేమో ప్రభుత్వ ధనాన్ని అక్కడ తీసుకెళ్లి మీ యొక్క పర్సనల్ థింగ్స్ కి, మీ యొక్క పర్సనల్ ఇష్యూస్ కి అక్కడ ఖర్చు పెడతారా? మీరేమైనా దాన్ని ఒక టూరిజం లాగా చూసారా? మీరు వెళ్తే ఏదో కంపెనీలు వస్తాయి, ఒక 10 మందికి ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఎదురు చూస్తాయి. మీరు థాయ్ మసాజ్ చేసుకోవడానికి వెళ్ళారు. మేము అదే చెప్తున్నాం సార్ సాయి గారు, ఇప్పుడు కూడా పోయేదేమి లేదు, ఇంకా చేతిలో టైం ఉంది. ఇందాక ఆయన అన్నారు మేము ఈ టైంకి చేస్తామని గ్యారంటీ ఉందని. మేము అధికారంలోకి వచ్చినప్పుడు 9 నెలల్లో నవరత్నాలు అన్నిట్లు కూడా కంప్లీట్ చేసాం 9 నెలల్లో. సో మీరు 11 నెలలు అయింది, ఇంకా టైం ఉంది. మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, సెప్టెంబర్ నెలలోపు, రేపు రాబోయే సెప్టెంబర్ నెలలోపు మీ సూపర్ 6 అమలు చేయమనండి. ఇదే మెగా టీఎస్ ఇదే మెగా టీఎస్ అన్నారు. మెగా టీఎస్ కి ధిక్కారం లేదు, 13,640 పోస్టులు ధిక్కారం లేదు ఇక్కడ. ఇంకా రేపు మాపు అంటున్నారు, అది కూడా తీరండి సాయి గారు, తీరు. అది జస్ట్ ఏంటంటే అది ఒక అనౌన్స్మెంటే. ఇంకోటి మా కృష్ణాంజలి దగ్గర జగన్మోహన్ రెడ్డికి ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు, తీయలేదండి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏటా జనవరి 1 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ అన్నదే. మరి జనవరి 1 మొన్న వచ్చింది, ఏ జాబ్ క్యాలెండర్ ఇచ్చారండి వీళ్ళు? నారా లోకేష్ గారు ఏ జాబ్ క్యాలెండర్ ప్రకటించారండి? కృష్ణాంజలి గారు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలా? మరి ఎందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలా? రైట్ అండి. మేము ఒకటే చెప్తాం సార్, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరైనా గౌరవిస్తారండి, గౌరవించారన్నట్ల కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఎస్, ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే చంద్రబాబు నాయుడు గారిని నిజంగా 43 సంవత్సరాలు మీకు రాజకీయ అనుభవం ఉంటే మీరు ఒంటరి రండి. పవన్ కళ్యాణ్ గారు నిజంగానే 21 కాదు 170 స్థానాలు గెలవచ్చండి. మీరు ఒంటరి రండి, పోటీ చేయలేరు, ఒంటరి కాపురం చేయలేరు. ఒంటరి కాపురం కాదు వీళ్ళు, కాపురం ఒంటరి కాపురం కాదు, 4-5 కాపురాలు చేస్తారు వీళ్ళు. 4-5 కాపురాలు చేస్తే పిల్లలు పుడితే నా వల్ల పుట్టాడని చెప్తారు. వినాలి సార్ గురునాథం గారు, వినాలి సార్ గురునాథం గారు, వినాలి. మేము మాట్లాడాలి అంటే 4-5 కాపురం
చేస్తే నలుగురు ఐదుగురు కాపురం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు పుట్టారండి. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు పుట్టారు. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు పుట్టారు. పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వాళ్ళు పుట్టారు. మోడీ గారిని చెప్పుకుంటే ఎందుకు రాలేదు సార్. మీరు నలుగురు ఐదుగురు కాపురం చేయడం కాదండి, ఒంటరిగా కాపురం చేసి ఒంటరిగా పిల్లలు రైట్ అండి, పుట్టించి రైట్ లక్ష్మణ్ గారు, రైట్ అండి లక్ష్మణ్ గారు ఓకే రైట్ అండి. సో ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే బాగానే ఉన్నాయి, కానీ మేము అడిగేది ఏంటంటే, మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, వైసీపీ కొన్ని చేయలేదు, కొన్ని చేసింది. మరి టీడీపీ దాదాపు సంవత్సరం కాబోతుంది. ఇంకా మాటల వరకే ఉంటాయా, లేకపోతే వాళ్ళలాగా వీళ్ళు కూడా దాడులు చేస్తారా?